గురించి అడగల. వాను వాను చెప్పారు. పెట్టుకోండి అబ్బా, మీరు ప్రతిదీ నేనే చెప్పాలా? ఏం పను, ఏం రెస్పాండ్ గారంటే మీరు ఒకరు ఇద్దరు తప్ప ఎవరు రెస్పాండ్ గారు. బాబాను ఏం రెస్పాండ్ గారంటే గోవర్ధన్ ఏమన్నా అడిగితే గోవర్ధన్ అంటే భయం లేదన్న రెస్పాండ్ అయ్యానన్న. ఎవరు రెస్పాండ్ కాలేదు చెప్పు. ఎవరు కాలేదు. ఎవరు కాలేదంట? అంతేనా తప్ప ఇంక బాను హలో బ్రో అన్నాడు అంతేనా? హలో బ్రో అయితే ముగ్గురు హలో బ్రో రెస్పాన్స్ కాల్ లో చెప్తా అన్న గోవర్ధన్ కి. వీళ్ళు ముగ్గురు తప్ప ఏ కృష్ణ అన్న స్వామి అన్న ఇంకా ఎవరైనా రెస్పాండ్ గారు. ఏ కృష్ణ అన్న రిమూవ్ చేసేయాలి ఇంకా టీమ్స్ లో నుంచి. ఫోన్ చేసి ఫోన్ చేసిన ఎవరికి ఫోన్ చేసినా? సో గోవర్ధన్ మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది మనకి సెట్టింగ్స్ ఏరియా కదా. మనకి ఈ ఏరియా ఇక్కడ ఉంటది, ప్లస్ మనకి పవర్ ప్లాట్ఫామ్ లో కూడా సెట్టింగ్స్ ఉంది. ఈ పవర్ ప్లాట్ఫామ్ లో సెట్టింగ్స్ ఉంది, అట్ ద సేమ్ టైం మనకి సెట్టింగ్స్ కూడా ఉంటది సపరేట్ గా కదా. ఈ సెట్టింగ్స్ లో అయినా ఈమెయిల్ కాన్ఫిగరేషన్ ఉంది మనకి, లేదంటావా ఇక్కడ డెవలప్మెంట్ మన ఎన్విరాన్మెంట్ లో సెట్టింగ్స్ ఉంటుంది, దాంట్లో అయినా కూడా ఈమెయిల్ కాన్ఫిగరేషన్ ఉంది అవునా. ఇక్కడ కూడా ఈమెయిల్ కాన్ఫిగరేషన్స్, ఈమెయిల్ సెట్టింగ్స్ ఉంది. సో సో ఈ ఈమెయిల్ కాన్ఫిగరేషన్ మనకి బేసిక్ గా ఎందుకు కావాలా? ఫస్ట్ మనకి ఏం కావాలా? మెయిల్ బాక్స్ కావాలా. మెయిల్ బాక్స్ ఎందుకు? మెయిల్ బాక్స్ ఎందుకు? మెయిల్ పోవాలా లేకపోతే రావాలా? ఏవైతే మెయిల్స్ ఉంటాయో ఆ మెయిల్స్ అన్ని దీంట్లో ఉండాలి కదా. సో ఈ మెయిల్ బాక్స్ ఏదైతే ఉందో పోయిండే ఈమెయిల్, ఇన్కమింగ్ ఈమెయిల్స్, అవుట్ గోయింగ్ ఈమెయిల్స్, అపాయింట్మెంట్స్, ఇన్కమింగ్ మెయిల్స్, అవుట్ గోయింగ్ ఈమెయిల్స్, మళ్ళీ 2 సార్లు వచ్చింది కదా. ఇన్కమింగ్ ఈమెయిల్స్, అవుట్ గోయింగ్ ఈమెయిల్స్, అపాయింట్మెంట్స్, ఇవన్నీ ఈ మెయిల్ బాక్స్ లో స్టోర్ కావాలా అవునా. సో ఇప్పుడు ఏముంది? ఇన్కమింగ్ పోవడానికి ఎస్ ఉందా? లేదు. అవుట్ గోయింగ్ పోవడానికి ఎస్ ఉందా? లేదు. అపాయింట్మెంట్స్ కి అసలు ఇవేవి రన్ కాలేదు. ఇవన్నీ ఎప్పుడైతే సక్సెస్ లో ఉంటే అప్పుడే ఈమెయిల్ పోవడం కానీ రావడం కానీ జరుగుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏముంది? ప్రొఫైల్ సర్వర్ కావాలి. ఈ ప్రొఫైల్ సర్వర్ అనేది ఆన్లైన్ ఎక్స్చేంజ్. సో ఈ ఆన్లైన్ ఎక్స్చేంజ్ ఎందుకంటే లైక్ ఈ ఆన్లైన్ ఎక్స్చేంజ్ త్రూనే మనకి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఈమెయిల్స్ పోతాయి. ఈ ఆన్లైన్ దీని త్రూనే మనకి ఇక్కడ చూసినావా, ఈ సర్వర్, ఈ ఎక్స్చేంజ్ సర్వర్ ఏదైతే ఉందో, ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాంట్లోనే మనకి మెయిల్ బాక్సెస్ అన్ని కాన్ఫిగర్ ఉంటాయి. ఎవరు మెయిల్ బాక్సెస్ ఉంటాయి దీంట్లో? ఎవరు మెయిల్ బాక్సెస్ ఉంటాయి దీంట్లో? కస్టమర్ ఎందుకు ఉంటాయి గోవర్ధన్? ఇప్పుడు ఈమెయిల్ పంపిస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది ఎవరు? ఎవరు బాను? కస్టమర్స్ అన్న. కస్టమర్స్ వినపడలేదు బాను. కస్టమర్స్ అన్న. కస్టమర్ పేరు చెప్పు. యూజర్స్ ఏం చెప్తుంది? ఈయనెవరైనా
యూజర్ అన్న యూజర్. మళ్ళా ఎవరినా యూజర్ కదా, యూజర్ అయినా. సో ఈయనకి మనం ఏం చేస్తున్నాము, మెయిల్ బాక్స్ క్రియేట్ చేస్తున్నాము. ఈ మెయిల్ బాక్సెస్ అన్ని ఎక్కడ ఈ మెయిల్ బాక్సెస్ అన్ని వర్క్ అయ్యేది ఎక్కడ, ప్రొఫైల్ దీంట్లోనేనా. సో ఫస్ట్ ఈ మెయిల్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ మెయిల్ బాక్స్ ని మనం ఏం చేయాలా, ఎనేబుల్ చేసుకోవాలా. సో ఎనేబుల్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలా, ఆన్లైన్ ఎక్స్చేంజ్ సర్వర్ కావాలా. ఓకేనా. సో ఇది ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు బై డిఫాల్ట్ క్రియేట్ చేసినారు. లేదు నీకు కొత్తది కావాలి అంటే నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను కొత్తదేం క్రియేట్ చేయాలనుకోవట్లే, ఇది ఏదైతే ఉందో అదే వాడుకుంటా నేను. ఓకేనా, క్లియరా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలా, ప్రొఫైల్ ఆల్రెడీ ఉంది, ఆ ప్రొఫైల్ కి మెయిల్ బాక్స్ అసోసియేట్ చేయాలా. సో ఈ మెయిల్ బాక్స్ ని ఓపెన్ చేస్తా. ఈ మెయిల్ బాక్స్ లో నేను దేన్ని అసోసియేట్ చేయాలి, ఇప్పుడు ఫస్ట్ దేన్ని అసోసియేట్ చేయాలా, ఆ ఎక్స్చేంజ్ సర్వర్ ని అసోసియేట్ చేయాలా. బై డిఫాల్ట్ వచ్చేసిందా. సో నేను సపరేట్ గా చేయాల్సిన అవసరం లే. దీంట్లో ఈ సర్వీస్, ఈ సింక్రోనైజేషన్ సర్వీస్ దీని లోపల ఇది దీంట్లో ఏమేమి మేనేజ్ చేస్తుంది, ఇది ఇన్కమింగ్ ఈమెయిల్స్ ని, అవుట్ గోయింగ్ ఈమెయిల్స్ ని. సో ఇవన్నీ ఈ ఎక్స్చేంజ్ సర్వర్ లో మేనేజ్ అవుతాయి. ఇప్పుడు గూగుల్ ఉందా, జీమెయిల్ ఉందా, జీమెయిల్ లో మెయిల్స్ పోతాయి వస్తాయి కదా, అట్లే జీమెయిల్ కి ఒక ఎక్స్చేంజ్ సర్వర్ ఉండాలి. ఎక్స్చేంజ్ ఆన్లైన్ సర్వీస్ ఉంటే ఈమెయిల్స్ పోతాయి లేదా వస్తాయి. సో దానికి ఆ ఇన్కమ్, అవుట్ గోయింగ్ మెయిల్స్ స్పెసిఫిక్ గా ఒక మెయిల్ బాక్స్ కే పోవాలా కదా. ఇప్పుడు జీమెయిల్ లో నీ జీమెయిల్ ఉంది అంటే నీ జీమెయిల్ కి మనం ఏం చేసుకోండి, అలా కాన్ఫిగర్ చేసుకోండి, అలా ఆ ఎక్స్చేంజ్ సర్వర్ ని కాన్ఫిగర్ చేసుకోండి. దాంట్లో మనం ఏం కాన్ఫిగర్ చేసుకోవాలా, ఇన్కమింగ్ పోవాలా, ఓన్లీ అవుట్ గోయింగ్ పోవాలా, లేకపోతే రెండు పోవాలా, అది డిఫైన్ చేసుకోవాలి మనం. సో మనకి ఇప్పుడు ఈ ఈ మెయిల్ బాక్స్ ఏదైతే ఉందో ఆ మెయిల్ బాక్స్ ని యాక్టివేట్ చేసుకోవాలా. అవునా. ఇంకా చూసాం ఇంకేమైనా ఉన్నాయి కదా. ఇవి రెండు ఏమున్నాయి, ఇప్పుడు ఇవి రెండు నాట్ రన్ ఉన్నాయి కదా. సో దీన్ని నేను ఏం చేస్తాను, ఇప్పుడు డిఫాల్ట్ ని ఎనేబుల్ చేస్తా. దీనికన్నా ముందు ఒక నిమిషం, ఇక్కడ చూస్తే అలర్ట్స్ ఏం లేవు మన దగ్గర. అంటే ఈ మెయిల్ బాక్స్ మీద ఇంకా ఏమి ఆపరేషన్స్ ఏం జరగలే. అవునా. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ మెయిల్ బాక్స్ ని డిఫాల్ట్ సెట్టింగ్స్ ని ఇది చేసేస్తా. ఫస్ట్ మెయిల్ బాక్స్ ఈజ్ నాట్ ఎనేబుల్డ్ ఫర్ రెస్ట్ ఎనేబుల్ అసోసియేషన్ విత్. సో మనం ఎక్స్చేంజ్ సర్వర్ ని ఫస్ట్ ఇది చేయమని చెప్తున్నారు కదా. ఆల్రెడీ న్యూలో ఉంది కదా. యాక్టివ్ లోనే ఉంది కదా ఇది.
ప్రొఫైల్స్ కాదనుకుంటామమ్మా. ఈ ఈమెయిల్ బాక్స్కి వెళ్ళాలేమో కదా. టెస్ట్ రెండు ఎనేబుల్ చేయాలి. అక్కడైనా కూడా అదే మెయిల్ బాక్స్ ఎనేబుల్ చేస్తుంది. మెయిల్ బాక్సెస్ లో ఈ యూజర్ ని టెస్ట్ ఎనేబుల్ చేయండి. అక్కడైనా కూడా అదే మెయిల్ బాక్స్ వచ్చేది. చూసినావా? అదే మెయిల్ బాక్స్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఫస్ట్. డిసేబుల్ ఏమన్నా అనేబుల్ చేయాలా? మెయిల్ బాక్స్ డిసేబుల్ అంటే స్క్రీన్ లో ఆన్లైన్ లైసెన్స్ ఎనేబుల్ చేసినాం కదా. కనెక్ట్ టు ఎక్స్చేంజ్ సర్వర్, కనెక్ట్ టు ఎక్స్చేంజ్ సర్వర్ అని ఎస్ఎంటిపి. ఈ పాప్ 3 ఎస్ఎం ఆర్ ఎస్ఎంటిపి ఎందుకంటే లైక్ అపార్ట్ ఫ్రమ్ అవుట్లుక్ మనం ఏమన్నా మెయిల్స్ పంపించాలనుకుంటే అప్పుడు మనము పాప్ 3 యూజ్ చేస్తాం. ఇష్టం
ఎర్రర్ ఇప్పుడు ఏం లేదు. సర్లే చూస్తాను నేను. సరే నేను ఇది చూస్తాను. సో దీంట్లో ఈమెయిల్ కన్ఫ్యూజన్ ఒకసారి చూస్తాను. సరే నేను ఇది ఒకసారి చూస్తాను. నెక్స్ట్ ఈ క్యూస్ ఈమెయిల్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ క్యూస్ ని క్రియేట్ చేసుకుంటాం. ఈ క్యూ ఎందుకోసము, లైక్ స్పెసిఫిక్ గా అక్కడ వచ్చిన ఈమెయిల్స్ ఇప్పుడు ఇక్కడ క్యూ ఐటమ్స్ ని క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ క్యూ ఐటమ్ అంటే ఏంది, లైక్ మనకి ఏ ఈమెయిల్ వచ్చినా కూడా ఇక్కడ మనము ఒక క్యూ ఐటమ్ గా క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి, టు ఎన్షూర్ దిస్ కంటెంట్ క్రియేట్ ద రికార్డ్. సో ఈ క్యూ ఐటమ్ ని మనం ఎందుకు యూజ్ చేసుకుంటున్నాం, ఒక రికార్డ్ క్రియేట్ కావడానికి యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంది, ఇక్కడ మనకి మెయిల్ బాక్స్ ఏదైతే ఉందో ఆ మెయిల్ బాక్స్ లో ఎప్పుడైతే ఈమెయిల్ వచ్చిందో ఆ ఈమెయిల్ కోసం మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఆటోమేటిక్ గా రికార్డ్ క్రియేషన్ రూల్ రాసుకున్నాం అనుకోండి. సో రికార్డ్ కానీ అప్డేట్ అయినప్పుడు కానీ ఈ రూల్ రాసుకుంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఒక క్యూ ఐటమ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనము ఒక రికార్డింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది మెయిల్ బాక్స్ లేదు కదా, మెయిల్ బాక్స్ అంటే ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది.
ఇది పబ్లికా ప్రైవేటా, లైక్ ఇది లైక్ అందరూ యూజర్స్ యూజ్ చేసుకోవచ్చా, స్పెసిఫైడ్ యూజర్స్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు అనడానికి ఇక్కడ మనకి ఇది ఉంది. సో ఇక్కడికి ఈ క్యూలో ఏ ఈమెయిల్ ఇన్కమింగ్ ఈమెయిల్ నుంచి మెయిల్ రావాలా, ఐ మీన్ ఈ క్యూలోకి ఏ ఈమెయిల్ ఐడి నుంచి మెయిల్ రావాలా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సర్వర్ పనిచేస్తా ఉంటే గోవర్ధన్ ఈమెయిల్ ఐడి ఇక్కడ పాస్ చేస్తుంటుంది. ఇక్కడ పాస్ చేసిన తర్వాత ఇక్కడ కన్వర్ట్ ఇన్కమింగ్ ఈమెయిల్ టు యాక్టివిటీస్ గా అన్ని క్రియేట్ చేయాలా, లేకపోతే స్పెసిఫిక్ మాత్రమే ఇక్కడ కనపడాలా అని చెప్పేసి ఇక్కడ మెయిల్ బాక్స్ ఏదైతే సెట్ చేస్తుంటుంది, గోవర్ధన్ కి ఏదైతే మెయిల్ బాక్స్ ఉంటుందో ఆ మెయిల్ బాక్స్ ని ఇక్కడ సెట్ చేస్తుంటుంది. ఆ గోవర్ధన్ ఈమెయిల్ సిగ్నేచర్ కూడా ఇక్కడ యాడ్ చేస్తుంటుంది. దెన్ మనం ఇక్కడ ఆటోమేటిక్ గా రౌటింగ్ రూల్స్ రాసుకోవచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆటోమేటిక్ గా కేసు క్రియేషన్ రూల్ లో యాజ్ ఆఫ్ నో మనం ఇంకా ఏమి రాయలేదు కాబట్టి ఇక్కడ ఏం రాదు. ఒక ఆటోమేటిక్ గా కేస్ క్రియేషన్ రూల్ రాసాం అనుకో, ఇక్కడ రూల్ నేమ్ ఏంది, క్రియేట్ న్యూ కేస్. ఇక్కడ సోర్స్ టైప్ ఏంది, మనకి సోషల్ మానిటరింగ్ నుంచి వచ్చిందా లేకపోతే ఈమెయిల్ నుంచి వచ్చిందా. ఈమెయిల్ నుంచి వచ్చిన తర్వాత ఆ ఈమెయిల్ ఎక్కడ స్టోర్ కావాలా, ఏ క్యూ క్రియేట్ చేసినప్పుడు న్యూ కేస్ కదా, ఈమెయిల్లోకి రావాలా. ఎప్పుడైతే ఈ క్యూలో న్యూ ఈమెయిల్ వచ్చిందో అప్పుడు అన్ని ఎర్రలోనే ఎన్కోడ్ డికోడ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే ఏందో ఏం పని చేస్తుండ్రు. బేసిక్ గా ఇది క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్గ్రిడ్ ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ మన రూల్స్ రాసుకోవచ్చు. ఇక్కడ సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఫామ్, ఇక్కడ ఒక సబ్గ్రిడ్ ఓపెన్ అవుతుంది. ఆ సబ్గ్రిడ్ లో మనం క్రైటీరియా రాసుకోవచ్చు. ఆ క్రైటీరియా మ్యాచ్ అయితే ఎప్పుడైతే ఈమెయిల్ వస్తుందో అప్పుడు మనకి ఒక క్యూ ఐటమ్ క్రియేట్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనకి కేసుని ఆటోమేటిక్ గా క్రియేట్ చేసుకుంటే ఆ కేసు అనేది మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం టెస్ట్ కేసు అనేది ఇక్కడ మనం మాన్యువల్ గా క్రియేట్ చేసుకున్నాం కదా, మాన్యువల్ గా కాకుండా ఎప్పుడైతే మనకి ఇన్కమింగ్ ఈమెయిల్ వస్తే అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ కేసు క్రియేట్ అవుతుంది. ఇక్కడ కేసు క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మన ప్రాసెస్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఏదైతే కేసులు లైక్ ఏసీ రిపేర్ కావాలా లేకపోతే ఇంకోటి కావాలా అన్నప్పుడు ఈ పర్టికులర్ కేసును చూసి ఆ స్పెసిఫిక్ ఏ టీం అయితే వర్క్ చేయాలో వాళ్ళకి అసైన్ చేసుకుంటాం, లేకపోతే క్యూకి అసైన్ చేసుకుంటాం, లేకపోతే ఏదైనా పర్టికులర్ యూజరే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ కేసు మీద వర్క్ చేసి ఈ కేసుని రిజాల్వ్ చేస్తాడా. సో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది దానికి. ఎప్పుడు కేసు క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇది కూడా టోటల్ గా మన రిక్వైర్మెంట్, లైక్ మనము అవుట్ ఆఫ్ ద బాక్స్ మాత్రమే వాడతామా, దీనికి మనము మనకి నచ్చినట్టు ఇది చేసుకుంటాం, లైక్ కస్టమైజ్ చేసుకుంటాము. సో ఈ ప్రాసెస్ అంతా చాలా ఉంటది. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఇవే వర్క్ కాలేదు. ఈ బిజినెస్ మేనేజ్మెంట్ లోనే ఇవి మనం ఏలు పెట్టేదే ఉండదు. ఇవన్నీ ఆటోమేటిక్ గా ఇవన్నీ వాళ్ళదే వర్క్ కావాలా. ఇక్కడ చూడు ఇంకా ఇవన్నీ రాసుకోవాలి మనం. రౌటింగ్ రూల్ ఇప్పుడు అటుకొచ్చాం చూసినావా, ఈడ ఆటో కేస్ క్రియేషన్ రూల్ అటుకొచ్చినాం కదా. సో దాంట్లోనే ఈ రౌటింగ్ రూల్ లో ఏం చేస్తాం మనం, ఆటోమేటిక్ గా
దేన్ని బేస్ చేసుకొని నీకు ఈ రికార్డ్ క్రియేట్ కావాలా? ఇదంతా మళ్ళా చెప్తలే, ఒక సీక్వెన్స్ లో పోతే బాగుంటది. అదిగో ఇందాక అక్కడ రూల్ క్రియేట్, అక్కడ సబ్ గ్రిడ్ రాలేదు చూసినావా, ఇక్కడ సబ్ గ్రిడ్ వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ మన రూల్ ని రాసుకుంటాం. ఇక్కడ లైక్ ఇక్కడ మన క్రైటీరియా మొత్తం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఈ క్రైటీరియా మ్యాచ్ అయ్యింది అంటే మన యాక్షన్ ఏంది, మనం ఏం చేయాలా, క్యూ కట్ అసైన్ చేస్తామా లేకపోతే యూజర్ ఆర్ టీమ్ కి అసైన్ చేస్తామా? ఇక్కడ ఈ క్యూ ఏంది, ఇదంతా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక సీక్వెన్స్ లో పోతేనే నీట్ గా ఉంటుంది ఇది. సర్లే, నేను ఇది మెయిల్ తో సహా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. వీటి వరకు అయితే క్లియర్ కదా? వీటి వరకు అయితే క్లియర్ కదా? హలో, ఓకే అన్న. ఓకే అన్న. ఓకే అన్న. వీటి వరకు అయితే క్లియరా? క్లియరా కాదా? క్లియర్ అన్న. క్లియర్ అన్న. క్లియర్ అన్న. ఇక్కడ వరకు ఏం చేసినాం, జస్ట్ మనం ఇక్కడ వరకు నేను చెప్పింది ఏం చెప్పినాను, అక్కడ ఏం చెప్పింది ఏం లేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ లో అయితే ఇవన్నీ పర్ఫామ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మనం దీంట్లో వచ్చేసి ఓన్లీ కేసెస్ మాత్రమే ఉంటది. అదే కస్టమర్ హబ్ లో అంటే మనకి సర్వీస్ ఉంటది, ప్లస్ సర్వీస్ తో పాటు షెడ్యూలింగ్ పార్ట్ కూడా ఉంటది. ఇక్కడ చూసారా, షెడ్యూలింగ్ పార్ట్ లో ఏముంది, ఫెసిలిటీ, ఎక్విప్మెంట్ ఉంది. ఫెసిలిటీస్ అంటే ఏంటివి, ఫెసిలిటీస్ అంటే ఏముంటాయి, మన ఎక్విప్మెంట్ లైక్ రూము, లేకపోతే చెతస్కోపు, లేకపోతే అదే కత్తర్లు, అవన్నీ దానిలన్నిటిని ఎక్విప్మెంట్ గా చేసుకోవచ్చు. రిసోర్స్ గ్రూప్ అంటే ఎవరు, రిసోర్స్ గ్రూప్ అంటే యూజర్స్, డాక్టర్స్, లేకపోతే స్టాఫ్ నర్సు, డాక్టర్స్, కాంపౌండర్లు, వాళ్ళందరినీ ఇక్కడ చేసుకో. సర్వీసెస్ అంటే ఆపరేషన్, ఐ మీన్ లైక్ ఏం ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాము మనము, లైక్ సర్జరీ, హార్ట్ సర్జరీనా, కిడ్నీ సర్జరీనా, అవన్నీ. సర్వీస్ యాక్టివిటీ, ఆ సర్వీస్ చేసే ఈ సర్వీస్ పర్ఫామ్ చేసేటప్పుడు ఇంకా ఏమన్నా అదర్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తామా, లైక్ ఏమన్నా అటాచ్మెంట్స్, ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు ఏమన్నా వీడియోని రెఫర్ చేసుకుంటున్నావా, లేకపోతే ఏమన్నా బుక్ రెఫర్ చేసుకుంటున్నావా, లేకపోతే అట్లా ఐ మీన్ నోట్స్ ఏమన్నా యాడ్ చేస్తున్నామా, అపాయింట్మెంట్ ఏమన్నా తీసుకొని ఇంకోరిని పిలిపించుకొని చేస్తున్నామా, ఇవన్నీ ఉన్న తర్వాత లాస్ట్ కి ఏం చేస్తాము, షెడ్యూల్ చేస్తాం. షెడ్యూల్ కన్నా ముందు సైట్ అంటే ఏ పర్టికులర్ సైట్ లో మనం ఈ యాక్టివిటీస్ అన్ని పర్ఫామ్ చేస్తున్నాం, అవన్నీ ఎక్కడికి రావాలా, మనకి షెడ్యూల్ లేక రావాలా. ఫైనల్ గా షెడ్యూల్ ఏం చేస్తాం, ఇక్కడ సర్వీస్ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నాం, అపాయింట్మెంట్ యాక్టివిటీ, అవన్నీ. ఇక్కడ నీకు ఈ సర్చ్ బార్ లో ఏమొస్తాయి, నీ రిసోర్స్ వస్తుంది. ఇక్కడ ఎస్ గోవర్ధన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఎస్ గోవర్ధన్ ఎప్పటి నుంచి ఎప్పటికి ఈ యాక్టివిటీ చేస్తాడు. సో ఈయన రావాలంటే మనకి ఏం చేయాలా, ఈయనకి వర్క్ అవర్స్ డిఫైన్ చేయాలా. వర్క్ అవర్స్ డిఫైన్ చేయాలంటే అప్పుడు మనం వాటి వల్ల ఆ పర్టికులర్ యూజర్లే పోయి ఆయనకి వర్క్ అవర్స్ డిఫైన్ చేయాలా. ఇదంతా పెద్ద కాన్సెప్ట్ ఇది. సో ఇప్పుడు ఆయనకి వర్క్ అవర్స్ డిఫైన్ చేయాలంటే యూజర్స్ యాడ్ ఉంటది, సెక్యూరిటీ, ఈ యూజర్స్ లో పోతే ఈ యూజర్ కి ఇప్పుడు కాదు, ఫ్రంట్ ఎండ్ లో
ఇక్కడ ఉండాలి. ఇస్తున్నా. ఇక్కడ చూస్తే మనకి వర్క్ అవర్స్, ఇక్కడ చూస్తే వర్క్ అవర్స్ ఉందా మనకి. సో ఈ వర్క్ అవర్స్ ని డిఫైన్ చేయాలి మనం. ఇక్కడ వర్క్ అవర్స్ ఏం డిఫైన్ చేయాలి ఇప్పటి వరకు. సో ఈ వర్క్ అవర్స్ ని మనం డిఫైన్ చేయాలంటే ఇక్కడ మనకి ఈయన లైక్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తాడు. సో లేదా టేబుల్ వస్తుంది. ఇక్కడ సెటప్ ఉందా. సో ఇక్కడ మనము మొత్తం క్యాలెండర్ ని డిఫైన్ చేస్తాము. వర్క్ షెడ్యూల్ ఫర్ 1 డే, లేకపోతే మొత్తం షెడ్యూల్ కే, లేకపోతే అసలు దీనికి ఇదే ఇవా. సో ఇక్కడ మనం ఏం డిఫైన్ చేస్తున్నాము, వర్క్ అవర్స్ పొద్దున 8 గంటల నుంచి 5 గంటల వరకు డిఫైన్ చేస్తా ఉన్నాం. లేదు మనము ఇంకా బ్రేక్స్ ఇచ్చుకొని చేయాలా, లేకపోతే మనకి ఇష్టం వచ్చినట్లు చేయాలంటే మనము ఈయనకి వర్క్ అవర్స్ డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎవ్రీ డేకా, లేకపోతే వ్యారీ బై ఏ రోజుకి ఆ రోజు డే బై డే అన్నట్లా. సో ఇక్కడ మనం ఈ షెడ్యూల్ అంతా డిఫైన్ చేస్తాము. ఈయన ఏ టైం జోన్ లో వర్క్ చేస్తాడు. ఇది ఈ వర్క్స్ ఈ వీక్ షెడ్యూల్ ఏదైతే డిఫైన్ చేసినావో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ సర్వీస్ షెడ్యూలింగ్ లో కనపడతాడు ఆయన. ఈ షెడ్యూల్ బోర్డు ఉంది కదా ఇక్కడ, ఇది నేను మళ్ళా చెప్తాలే ఒకసారి. ఇక్కడ ఈ షెడ్యూల్ బోర్డు లో అక్కడ మనం ఏదైతే అవైలబిలిటీ ఇచ్చినామో ఆ అవైలబిలిటీ ప్రకారం ఇక్కడ కనిపిస్తాడు. సో ఇప్పుడు మనం ఈ అవైలబిలిటీ ఏమి ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమి మనకి ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోలేము మనం. సో అది, సో ఇదంతా కలిపి ఏంది, ఇదంతా కలిపి షెడ్యూలింగ్ పార్ట్ చెప్తాలే నేను. ఇది ఇంకా సర్వీస్ అయిపోలేదు. సో సర్వీసు షెడ్యూలింగ్ రెండు ఉంటాయి దీంట్లో. ఓకేనా. రేపు నేను ఆ ఈమెయిల్ నుంచి మళ్ళా ఇది చెప్తాను. ఇది హలో. ఓకే ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఓకే. థ్యాంక్స్ అన్న.